తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది ఈ సమయానికి కేవలం 12,000 క్యూసెక్ల ఇన్ఫ్లో మాత్రమే ఉండగా ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టుకి తాజాగా 1,15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. రాబోయే 24 గంటల్లో ఆ ఇన్ఫ్లో 2,30,000 క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉంది. అది ఎలా పెరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ముందుగా మనం ఆల్మట్టి ప్రాజెక్టు తీసుకుంటే ఆల్మట్టి ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. దాని కెపాసిటీ 127 టీఎంసీలు అయినా 127 టీఎంసీలు నిండిపోయింది. 65,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది ఆల్మట్టి ప్రాజెక్టుకి. 65,000 క్యూసెక్లు కిందకి నారాయణపూర్ ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆల్మట్టిలో 65,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తే నారాయణపూర్ వచ్చేసరికి 75,000 క్యూసెక్లు చేరుతా ఉంది ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడ్డ వర్షాలతో. ఇక నారాయణపూర్ నుంచి 75,000 క్యూసెక్లు వచ్చినట్టు కిందకి జూరాలకు రిలీజ్ చేస్తున్నారు. జూరాలకు మాత్రం 1,12,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. ఈ నారాయణపూర్ నుంచి జూరాల మధ్యలో ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో అక్కడ పడ్డ వర్షాలు ఆ వరద కూడా కలిపి జూరాలకి ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా అన్ని యూనిట్లలో 35,000 క్యూసెక్లు 17 గేట్లు ఎత్తడం ద్వారా మొత్తం శ్రీశైలంకి ఫ్లడ్ మొత్తం రిలీజ్ చేశారు. ఇక తుంగభద్ర ఆ రెండు నదులు కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. తుంగభద్ర డ్యామ్ 105 టీఎంసీలకు గాను వెబ్సైట్లో 74 టీఎంసీలు నీరు చేరింది అని పెట్టారు. అయితే అది ఇంకా అప్డేట్ కావాలి, ఎందుకంటే అది నిన్న సాయంత్రం అప్డేట్ చేశారు. ఇప్పటికీ తుంగభద్ర డ్యాంలో 85 టీఎంసీల వాటర్ చేరింది. ఇక తుంగభద్ర డ్యాంకి 107,688 క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది. ఈ ఫ్లడ్ మరో 24 గంటలు కొనసాగితే 96 టీఎంసీలకు చేరి ఆ వెంటనే ఇక మొత్తం వచ్చిన వరద వచ్చినట్టు శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేసే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి తుంగభద్ర నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది శ్రీశైలం చేరడానికి బుధవారం సాయంత్రం అవుతోంది. బుధవారం సాయంత్రం నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకి 2,30,000 క్యూసెక్ల పైగా ఫ్లడ్ వస్తుంది. ఆ ఫ్లడ్ కనుక ఒక 4 రోజులు కంటిన్యూ అయితే దాదాపుగా 4 రోజుల్లోనే 130 టీఎంసీల జలాలు చేరే అవకాశం ఉంది శ్రీశైలంలో. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 836 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. ప్రతి గంటకే పెరుగుతూ ఉన్నాయి. ఈ వీడియో సాయంత్రం చూసి 840 ఉంటే మీరు 835 చెప్పారు, 34 చెప్పారని ఎవరు కామెంట్ చేయొద్దు. గంటకే శ్రీశైలంలో వాటర్ లెవెల్ పెరుగుతుంది. 44 టీఎంసీల ప్రస్తుతం వాటర్ ఉంది. మొత్తం కెపాసిటీ 212 నుంచి 215 టీఎంసీల దాకా అక్కడ నిల్వ చేయవచ్చు. ఇంకా దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టులోని 170 టీఎంసీల వాటర్ వస్తే కనుక శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుంది. రాబోయే ఒక వారం రోజుల పాటు ఇదే ఫ్లడ్ కనుక కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక 9 టీఎంసీలు నాగార్జున సాగర్కి తాగునీటి వినియోగానికి రిలీజ్ చేశారు. ఇక రాబోయే 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున శ్రీశైలంలో కుడి ఎడమ కాలువల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 70,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గురువారం లేదా శుక్రవారం నాడు శ్రీశైలంలో అన్ని యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి దాదాపు 70,000 పైగా క్యూసెక్ల వాటర్ నాగార్జున సాగర్కి విడుదల చేసే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్లో అయితే ఇన్ఫ్లో ఆ శ్రీశైలం నుంచి తాగునీటి కోసం వదులుతున్న నీరు మాత్రమే ఉంది. పెద్దగా ఇన్ఫ్లో లేదు. 506 అడుగులు మాత్రమే నాగార్జున సాగర్లో వాటర్ లెవెల్ ఉంది. రాబోయే వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఇక నాగార్జున సాగర్ కూడా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి తుంగభద్రలో కేవలం 13,000 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. ఇప్పుడు 1,10,000 పైగా ఇన్ఫ్లో ఉంది తుంగభద్రలో. గడిచిన 10 సంవత్సరాల యావరేజ్ తీసుకున్నా కూడా తుంగభద్రలో గడిచిన 10 సంవత్సరాలుగా ఈ డేట్లో ఈరోజు 49,000 క్యూసెక్లు యావరేజ్ ఇన్ఫ్లో ఉంది. అది కూడా ఈ ఏడాది
1,10,000 పైగా ఉంది. అంటే 10 ఏళ్ల యావరేజ్ కన్నా కూడా తుంగభద్రలో పెద్ద ఎత్తున ఫ్లడ్ ముందే వచ్చి చేరింది. దీనివల్ల శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు రాబోయే 15-20 రోజుల్లో పూర్తిగా నిండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వాతావరణం మనం పరిశీలించినట్లయితే ఈ వాయుగుండం అల్పపీడనంగా మారింది. అది మరింత బలహీనపడతా ఉంది. ఈ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఈ తెలంగాణ ప్రాంతాల్లో దీని ప్రభావంతో పెద్ద ఎత్తున ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా, ఆంధ్రాలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రాబోయే కొద్ది గంటల్లో శ్రీశైలంలో వాటర్ లెవెల్స్ మీద, అక్కడికి వస్తున్న ఇన్ఫ్లో మీద అప్డేట్స్తో మీ ముందుకు మరో వీడియోలో వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.